తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏ పని చేసినా వివాదమై కూర్చుంటోంది. ఆయన డాన్స్ చేసినా ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తారు. పైగా ఆయన నోటికి హద్దుండదు. అందుకే జనం ఆయన్ను నోటిపారుదల శాఖ మంత్రిగా పిలుస్తూ ఉంటారు. అలాంటి అంబటికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. ఆయన అల్లుడే ఇప్పుడు అంబటిపై ఆరోపణలు చేస్తున్నారు. తన మామ పెద్ద నీచుడని, నికృష్టుడని ఆరోపణలు సంధిస్తున్నారు. దానికి అంబటిస్తున్న కౌంటర్ కూడా ఉందనుకోండి. అంబటికి ఇప్పుడు వైసీపీ అధికారిక సపోర్ట్ కూడా వచ్చింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం ఏదొక విధంగా వార్తల్లో ఉంటోంది. మంత్రి అంబటి రాంబాబు ఆ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఆయన చేసే కక్కుర్తి పనులు కూడా ఒక రీజన్ అని ఒప్పుకోక తప్పదు. చిన్న మొత్తాలకు కూడా అంబటి ఆశపడతారని అనేక ఉదంతాలు నిరూపించాయి. పైగా రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరు కౌంటర్ అటాక్ కు కారణమవుతోంది. అందుకే ప్రత్యర్థులు అంబటిని ఒక ఆట ఆడుకుంటారు. ఇప్పుడు ఆయన అల్లుడు కూడా అంబటిని టార్గెట్ చేస్తున్నారు. రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలేరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటెయ్యొద్దు అని మంత్రి రెండో అల్లుడు వైద్యుడు డాక్టర్ జి గౌతమ్ ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని గౌతమ్ అందులో పేర్కొన్నారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన రోజు తాను దేవుడికి దండం పెట్టుకునే సమయంలో ఇలాంటి వ్యక్తిని మళ్లీ తన జీవితంలోకి తీసుకురావద్దని వేడుకుంటున్నాను అని, అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో చెయ్యాలా లేదా అని చాలాసార్లు ఆలోచించాను అని, చివరకు చేయడం తన బాధ్యతగా భావించి ముందుకొచ్చాను అని వెల్లడించారు. ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి ప్రజలకు సేవ చేయాల్సిన పదవికి పోటీ చేస్తున్నందున తాను మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. ఏ పదవికైతే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అందులో కనీసం 0.01% కూడా లేని వ్యక్తి రాంబాబు అని మండిపడ్డారు. అంబటి లాంటి వ్యక్తికి ఓటేయడం అంటే నిస్సిగ్గుగా పెద్ద గొంతుతో ఎంత పెద్ద అబద్ధాన్నైనా అరిచి నిజం చేసిన వాళ్లకు, ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా సమాజంలో బతకొచ్చు అనుకునే వాళ్లకు ఓటేసినట్టే అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఓటేస్తే ఇదే సమాజం తలరాతగా మారి రేపటి సమాజం దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని. సరిగ్గా ఎన్నికల వేళ మంత్రిపై ఆయన అల్లుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న చర్చ జరిగింది. అందుకు కారణాలు కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబ కలహంతో డాక్టర్ గౌతమ్ మంత్రిపై విరుచుకుపడ్డారని చెబుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన అల్లుడిని రెచ్చగొట్టి తిట్టిస్తున్నారు అని అంబటి ప్రత్యారోపణలు చేస్తున్నారు. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా, నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. డాక్టర్ గౌతమ్ తన కల్లుడే కాదు, మేనల్లుడు కూడా అని అంబటి గుర్తు చేశారు. అంబటి కుమార్తె కూడా వైద్యురాలే. అందుకే గౌతమ్ కు ఆమెనిచ్చి పెళ్లి చేశారు. తొలుత బాగానే ఉన్నా తర్వాత కుటుంబంలో చిన్న చిన్న కలహాలొచ్చాయి. వాటిని తీర్చాల్సిన మామ అంబటి నోటి దురుసుతనంతో సమస్యలను పెద్దవి చేశారని కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెబుతారు. పైగా గౌతమ్ వైఖరి నచ్చక అంబటి కూతురు తన పిల్లలతో వేరుగా ఉంటున్నారు. 4 మంచి మాటలు చెప్పి ఇద్దరినీ కలపాల్సిన మామ
అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నది డాక్టర్ గౌతమ్ ఆరోపణ. పైగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గౌతమ్ని ఇబ్బంది పెట్టేందుకు కూడా ప్రయత్నించినట్టుగా చెబుతున్నారు. దాంతో ఆగ్రహించి సరిగ్గా ఎన్నికల ముందు గౌతమ్ ఒక వీడియో విడుదల చేసి మంత్రి గారి పరువు బజారుకి ఇచ్చారని సన్నిహితులు అంటున్నారు. అయితే వైసీపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని అంబటికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారని ఆరోపిస్తోంది. జనసేన వాళ్లే దగ్గరుండి మరీ వీడియో తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారని చెబుతోంది. లేకపోతే కుటుంబ వ్యవహారం బయటికెలా వస్తుంది అని ప్రశ్నిస్తోంది. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టుగా అంబటికి కష్టాలు ముంచుకొస్తున్నాయి. సత్తెనపల్లిలో ఆయన ఎదురీదుతున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లుడి వివాదం వచ్చింది. కుటుంబాన్నే సరిచేసుకోలేనోడు నియోజకవర్గాన్నెలా అభివృద్ధి చేస్తాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పైగా గత 5 ఏళ్లలో సత్తెనపల్లికి అంబటి ఒరగబెట్టిందేమీ లేదు అని కూడా అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. channel.